హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నేడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి సాగులో ఉన్న భూములు అనగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకైతే పెద్ద శుభార్త చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది? ఇక ఇటీవల కాలంలో కొంతమందికి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది. చాలా మంది అంటున్నారు, మాకు రైతు భరోసా డబ్బులు అనేది ₹1 రావడం లేదు. కొంతమంది మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది 80,000, 90,000 అలా వచ్చాయని చెప్పేసి సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖు నుంచే ఈ 4 పథకాలను అయితే ప్రభుత్వం ఎట్టకేలకైతే ప్రారంభించింది. తర్వాత 4-5 రోజుల నుంచి ఆ ప్రభుత్వం అనేది అకౌంట్లు అయితే జమ చేస్తూ వచ్చింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా ₹6,000, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా 563 గ్రామాల్లో తొలి విడత అయితే ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 10 కోట్లతో ₹6,000 అనేది 18,180 మంది పని కింద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి గ్రామ సభలో, మండలాల్లో, కార్యాలయాల్లో జనవరి 4 రోజుల పాటు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అయితే డెడ్ లైన్ కూడా విధించారు. ఇక ఆదివారం రోజు వరకే ఏదైతే డాటా అనేది ఎంట్రీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కొత్త అప్లికేషన్ వచ్చిన వాటిని ప్రస్తుతానికి క్లోజ్ చేశారనమాట. ఆ సైట్ని కూడా మార్పులకు అవకాశం లేకుండా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎంతమంది అర్హులు ఏంటనేది కొత్తగా వచ్చిన దాంట్లో 2 లక్షల చిల్లర మంది అప్లికేషన్ చేసుకున్నారట. దాంట్లోనే 1,50,000 రిజెక్ట్ అయినట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి దాదాపు ప్రభుత్వం ఇటీవల కాలంలో 5,80,577 మంది అర్హులు గుర్తించారు. ఇక ఇందులో మొత్తం కలుపుకున్నట్లయితే ఈసారి 6 లక్షల మంది అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇందులో అనర్హులను ఈజీగా అయితే గుర్తిస్తున్నారన్నమాట. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరికైనా భూమి ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి ఆటోమేటిక్గా అనర్హుల లిస్ట్ నుంచి తొలగిపోతున్నారన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కరువు పని రాష్ట్రంలో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని టెక్నికల్ ఇష్యూలు రావడం, ఈ కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, అన్ని రావడంతో ప్రభుత్వం వాయిదా పడ్డట్లు అనుకున్నాం. కానీ డబ్బులు అనేది ఖాతాలో అయితే ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఏ గ్రామంలో జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది ఖాతాల్లో మాత్రమే డబ్బులు అనేది జమ అయ్యాయన్నమాట. అయితే మిగిలిపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఫిబ్రవరి 3 తారీఖు నుంచే ఈ పథకానికి సంబంధించిన 4 డబ్బులు అంటే పథకాలకు సంబంధించిన గ్రామాన్ని సంపూర్తి చేస్తాం విధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అనమాట. అంటే 3 పథకాలకు సంబంధించిన పైసలు మాత్రమే వస్తాయి. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి వివిధ పథకాలకు అర్హులు అయితే సాధిస్తాయి. అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కొత్త షెడ్యూల్, కొత్త ప్రాతిపదికన అయితే వెళ్లాలని చూస్తున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించి అనగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. రేపు చాలా మంది అంటున్నారు, నమ్మకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి మీకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కొత్త విధానాల ప్రకారమే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి అయితే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి సమస్యలు కావచ్చు గ్రామంలో ఎలాంటివి లేకుండా ఉండి వాటిని షెడ్యూల్ అనేది అధికారులు 4 విధాల డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ, ఒకటి పంచాయత్ సెక్రటరీ, వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, వీళ్ళంతా కలిసి లిస్ట్ అనేది రెడీ చేస్తారనమాట. సో సమన్వయం చేసిన తర్వాత నా షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒక రోజుకు సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 600 గ్రామాలకు డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట. లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎకరాల కొద్దీ జమ చేశారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం డిఫరెంట్ విధానాన్ని తీసుకుంది. ఒక గ్రామంలో 1 ఎకరం, 1 గుంట ఉన్న పడుతుంది, 20 ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. ఎందుకంటే
విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. 10,000 కోట్ల రూపాయలు అయితే ఆర్థిక శాఖకు ఇవ్వడంతో ప్రభుత్వం వారందరికి అకౌంట్లో డబ్బులు జమ చేసే విధంగా డీబీటీ పద్ధతిలోనే కేవలం ఈసారి మాత్రం సాగు చేసే భూములు ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ లో మొదటి లిస్ట్ లో పేరు లేకుండా ఉన్నారో వారికి మాత్రం భూభారతిలో ఉన్న వ్యవసాయం సాగైన భూములకు మాత్రమే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు, కొత్త ఏదైతే దరఖాస్తులు అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు అనమాట. జనవరి 1 నుంచే తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చి ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చిన వారికి భూభారతిలో ఒక ప్రత్యేక కాలంని ఏర్పాటు చేశారు. అందులో రైతు భరోసాకు వ్యవసాయ అధికారులు ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం అయితే లింక్ చేసి వారికి డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ డేటా అనేది అప్డేట్ చేస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఎకరానికి 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం నేరుగా వారి ఖాతాలో అయితే జమ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటీవల కాలంలో ఫిబ్రవరి 3, 4 వారం మొత్తం కూడా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఒక రోజుకు ఒక గ్రామం అంటే రోజు విడిచి రోజు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అనమాట. పథకం సంబంధించి మార్చి 31 తారీఖు లోపు రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది అందరి ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారనమాట. రాష్ట్రంలో 12,800 గ్రామాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి క్లియరెన్స్ షెడ్యూల్ ప్రకారమే రైతులకు సంబంధించి 4 పథకాలు, ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వడం, దాంతో పాటు కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయడం, ఇక 6,000 రూపాయలు క్లియరెన్స్ అనేది వచ్చేసింది అనమాట. కరువు పని కింద ఎవరైతే పనిచేస్తారో వారికి సంబంధించి ఏ రకంగా అంటే ఫస్ట్ కుటుంబంలో గనక మహిళ పేరు మీద ఇస్తారనమాట. కుటుంబంలో మహిళ లేకపోతే, ఇద్దరు మహిళలు ఉంటే వయసు ఎవరిది ఎక్కువ అయితే వారికి మాత్రం ఇస్తారు. ఇంకో మరొకటి ఏంటంటే ఇద్దరు కనుక మహిళలు లేకపోతే కుటుంబంలో ఎవరైనా పెద్ద అంటే బాయ్స్ అంటే పురుషులు ఎవరైనా కూడా వారి అకౌంట్లో అయితే జమ చేస్తారనమాట. ఇలా మీకు డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. ఒకసారి మీ ఫోన్లో కూడా మెసేజ్లు కూడా వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి కొంతమంది లింక్ అయ్యి కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే ఒక రోజుకు 600 అన్నారు కానీ అంతకన్నా ఎక్కువ రెట్టింపు గ్రామాల్లో కూడా ఒక రోజుకి వేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే 2 పథకాలు కొద్దిగా లేట్ అయినా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే కరువు పని పైసలు 6,000 రూపాయలు క్లియరెన్స్ వచ్చాయి. దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కాబట్టి ఈ 2 పథకాలు ముందుగా అందరి రైతుల ఖాతాల్లో ప్రజలకైతే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ప్రస్తుతానికి తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు 15 తారీఖు నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందని చెప్పేసి వార్తా కథనాలు రావడం, ఈ దృష్టిలో 4 పథకాలు కూడా మరింత ఆలస్యం అవుతాయని చెప్పేసి అంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఏదైతే పథకాలు అనేది ఆ గతంలోనే ఏదైతే ప్రారంభించారో ఎన్నికల కోడ్ రాకముందు కాబట్టి ఎలాంటి అడ్డంకులు అనేది సృష్టించబడవు కాబట్టి ఇవి కంటిన్యూగా ఇప్పుడు ఆర్థిక శాఖకు క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి డీబీటీ పద్ధతిలో అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది 2 పథకాలకు సంబంధించి ముందుగానే జమ అవుతాయి అనమాట. రేపు ఉదయం నుంచి సాయంత్రం కల్లా మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడింది, ఇక మాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు పడ్డాయని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసా 2 ఎకరాల వరకు ఉంది. కొంతమంది ఏమో గతంలో సోషల్ మీడియాలో వార్తలలో పంచుకున్నారు. ఒకరేమో 80,000 90,000 రూపాయలు చెక్ కూడా వచ్చింది, అంటే అకౌంట్ లో డబ్బులు అనేది జమ అని చెప్పారనమాట. దీన్ని బట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా సీలింగ్ విధానాన్ని తీసుకురాలే, కానీ వ్యవసాయం చేసి ఉండాలి, వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అది కూడా అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి. ఐఎఫ్ఎస్ కోడ్, పట్టా పాస్ పుస్తక నెంబర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న వారికి మొదటి విడతలు అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి ఏంటంటే రైతులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ కోడ్ అనేది దీనికి సంబంధించి వర్తించకపోయినా ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారనమాట. తెలంగాణలో కూడా ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే నిన్ననే 3 తారీఖు కాబట్టి మరి ఎంతమందికి వచ్చాయి ప్రభుత్వం నుంచి ఒక పూర్తి స్థాయిలో మంత్రులు కావచ్చు, సీఎం గానీ దీనిపైన ప్రెస్ మీట్ పెడితే చాలా బాగుండదు అని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రామానికి డబ్బులు వస్తే ఇంకా మిగతా గ్రామాలకు ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు, దీనికో షెడ్యూల్, దీనికో ఏంటి అనేది ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారి నిరాశలు అయితే ఉన్నారనమాట. పూర్తిగా పకడ్బందీలో ఇస్తే బాగుంటుందని. రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి ఏంటంటే యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 26 తారీఖు నుంచే ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ వస్తే ప్రభుత్వం ఇప్పటికే చాలా గ్రామాల్లో ఈ డబ్బులు అనేది జమ అవుతూ రావాలి, కానీ కాస్త లేట్ అయినట్లు ఇది ఎందుకు ఆలస్యం అవుతుందో దీనిపైన మండలాల వారిగా ఏదైతే గ్రామాల్లో ఉన్న రైతులు కూడా తీవ్ర నిరాశలో మండిపడుతున్నారనమాట. ఈసారి ఎకరాల వారికి కాకుండా సాగుకు యోగ్యమైన ఎంత విస్తీర్ణం ఉంటే అన్ని ఎకరాలకైతే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.